తెలంగాణ రాజకీయాల్లో కాంగ్రెస్ కార్యకర్తలు నాయకుల తీరు చర్చనీయాంశంగా మారింది. కొన్ని రోజులుగా సొంత ప్రభుత్వంపై ఖైరతాబాద్ ఎమ్మెల్యే అసంతృప్తి వ్యక్తం చేస్తూ వస్తున్నారు. కాంట్రవర్సీలకు కేర్ ఆఫ్ అడ్రస్గా ఉంటారనే పేరున్న దానం రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రాగానే కాంగ్రెస్ తీర్థం పుచ్చుకున్నారు. ఆ తర్వాత నిత్యం ఏదో రకంగా సొంత పార్టీని ప్రభుత్వాన్ని ఇరుకున పెడుతున్నారనే చర్చ జరుగుతుంది. గత కొన్ని రోజులుగా దానం తీరుపై హైకమాండ్ పరేషాన్ అవుతుంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రతిష్టాత్మకంగా భావిస్తున్న హైడ్రా విషయంలో దానం వ్యవహరిస్తున్న తీరు దుమారం రేపుతుంది. హైడ్రా కమిషనర్ రంగనాథ్తో ఎమ్మెల్యే మాటల యుద్ధానికి దిగుతుండడం కాంగ్రెస్ పార్టీని ఇరుకొన పెడుతుంది. తాజాగా ఖైరతాబాద్ షాదన్ కాలేజీ ఎదురుగా ఫుట్పాత్పై ఆక్రమణ కూల్చివేతలు చేపట్టిన హైడ్రాకు దానం షాక్ ఇచ్చారు. దావోస్ నుంచి సీఎం వచ్చే వరకు కూల్చివేతలు ఆపాలని అధికారులపై ఫోన్లోనే విరుచుకుపడ్డారు. ఇలా వరుస ఘటనలతో ఆయన ఇంతకు కాంగ్రెస్ పార్టీ లైన్లోనే ఉన్నారా లేదా అనే అనుమానాలు సొంత పార్టీ నేతల్లోనే వ్యక్తమవుతున్నాయి. దానం నాగేందర్ అంటే ఎక్కడ అధికారం ఉంటే అక్కడ వాలిపోతుంటారనేది అందరి టాక్. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ పాలనలో కాంగ్రెస్ పార్టీలో ఉన్న నాగేందర్ ఆ తర్వాత బీఆర్ఎస్ అధికారంలోకి రాగానే కారు ఎక్కేశారు. అక్కడ 10 ఏళ్లు అధికారంలో ఉండి బీఆర్ఎస్ ఓడిపోగానే కారు దిగి మళ్లీ కాంగ్రెస్ కండువా కప్పుకున్నారు. కాంగ్రెస్లో చేరిన తర్వాత సికింద్రాబాద్ లోక్సభ స్థానం నుంచి పోటీ చేసి ఓటమి పాలయ్యారు. అల్లు అర్జున్ ఎపిసోడ్లోనూ ప్రభుత్వాన్ని తప్పుపట్టేలా వ్యాఖ్యలు చేయడం, ఫార్ములా ఈ కేసులో కేటీఆర్ను సమర్థించేలా కామెంట్స్ చేయడంతో ఎమ్మెల్యే వ్యవహారం పార్టీ పెద్దలకు తలనొప్పిగా మారిందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఏమైతే చూస్తాం, కాన్సిక్వెన్సెస్ ఏమైనా సరే నేను చూసుకుంటాను. నా ఎమ్మెల్యే పదవి అయినా సరే ఇక్కడ కూర్చుంటే ఇప్పుడు నేను మీరు వెళ్ళకుంటే నా మాట మర్యాదగా ఏదో మీరు ఏడికైనా బతకనికి వచ్చి మీరు మమ్మల్ని బతకకుండా చేస్తున్నారు హైదరాబాద్లో. ఏదైనా కానీ మీరు ఇప్పుడు మాకు నోటీస్ లేకుండా ఎట్లా చేస్తారు మీరు మా ఏరియాలో? ఏదైనా కానీ మా ఎమ్మెల్యేకి మాకు నోటీస్ లేకుండా ఎట్లా చేస్తారు మీరు? మీరు ఆపండి, మీరు ఆపకుంటే నేను ఆ బండి ముంగళ కూర్చుంటా. మీరు బండి ముంగళ కూర్చోవాలా ఆపుతారా? అట్లా సుంటి 100 ఉన్నాయి, నేను చూపిస్తాను. నా ఎంబడి రాండి, మీకు పెద్ద పెద్ద కాంప్లెక్స్ ఉన్నాయి, అవి గులగొట్టాడు ముందు. ఏం చేస్తారు? అవి చేసినాక చేద్దాం. ఇప్పుడు ఈడు ఆపండి. మీరు ఈడు ఆపకుంటే మాత్రం నేను లా అండ్ ఆర్డర్ ప్రాబ్లమ్స్ స్టూడ్ చేస్తాను. మీ ఇష్టం, మీ ఇష్టం. నేను చెప్పేస్తున్నాను, మీరు ఇష్టం వచ్చినట్టు చేసుకుంటే ఊరుకునేది లేదు. ఈడ మీరు మీ పని ఏం లేదండి. మీ పని ఏముంది? మున్సిపల్ పని వాడు చేసుకుంటాడు, మీకెందుకు సార్? నేను చెప్తున్నా, మీరు ఆపండి అంటున్నారు. 2 రోజులు ఆపండి, సీఎం గారు వచ్చినాక నేను మాట్లాడతాను. అప్పటిదాకా ఆపండి. మీరు ఏం లేదు, ప్రపోజల్ ఏం లేదు. నేను అరే ఇక్కడ 30 ఏళ్ళ నుంచి ఎమ్మెల్యే ఉన్నా, నాకు తెలియని ప్రాబ్లం ఏముంది మీకు చెప్పండి. ఏదైనా కానీ 2 రోజులు ఆపనికి నీకేమవుతుంది? ఇప్పుడు అంత అర్జెంట్ ఏముంది నీకు? 2 డేస్ ఆపండి. మీరు 2 డేస్ ఆపితే నీకేం కష్టం అవుతుంది?
మీరు 2 రోజులు ఆపండి, తర్వాత నిర్ణయం చేస్తాం మేము. ఇక మీరు ప్రెస్టేజ్ తీసుకుంటారా మీరు చెప్పండి. మళ్ళీ మేము చెప్పినాక మళ్ళీ మాకంటే ప్రెస్టేజ్ మీకేముంటుంది చెప్పండి. మేము పబ్లిక్ మనిషి, మేము జవాబు చెప్పాలి పబ్లిక్. సార్ నేనేమంటున్నాను, మీరు దయచేసి 2 రోజులు ఆగండి అంటున్నాను. ఎన్క్రోచ్మెంట్ కాదు, వాళ్ళు ఇష్టం వచ్చినట్టు కొడుతుండే. ఈడ ఫిజికల్లీ హ్యాండిక్యాప్ ర్యాంప్ ఉంది, ఆ ర్యాంప్ కొడుతుడు. ఎట్లా పోతాడు ఫిజికల్లీ హ్యాండిక్యాప్ లోపలికి? మీరు 2 రోజులు ఆపండి దయచేసి. తాజాగా నిన్న కూల్చివేతలపై హల్చల్ చేసిన దానం ఇవాళ దాని గురించి మాట్లాడారు. కుమారి ఆంటీ క్యాంటీన్ విషయంలో సీఎం సానుకూలంగా స్పందించారని, ఆమెకు ఓ న్యాయం సామాన్యులకు మరో న్యాయమా అని ప్రశ్నించారు. తాను హైదరాబాద్లో పుట్టి పెరిగానని, నియోజకవర్గానికే పరిమితం కానని, తాను ఇప్పుడు రాష్ట్ర నాయకుడిగా ఎదిగానని చెప్పారు. అధికారులకు పూర్తి స్వేచ్ఛ ఇస్తే ఆ ప్రభుత్వం నిలబడదని, బ్యూరోక్రసీ కంట్రోల్లో పనిచేస్తే ఆ ప్రభుత్వాలకు చెడ్డ పేరు వస్తుందని పేర్కొన్నారు. మాత్రము ఎక్కడైతే నిజంగా కంజెస్టెడ్ రోడ్స్ ఉంటాయో అక్కడ చేయమని ప్రభుత్వ పరంగా కానీ పైనుంచి ఆదేశాలు వస్తే అలా చేయాలి. కాకపోతే వాళ్లకు వీళ్ళు ఎక్కడ అనిపిస్తే అక్కడ మాత్రం అడ్డగోలుగా చేస్తున్నారు అనేది నా అభిప్రాయం. అందుకనే నేను ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్తాను. ఎందుకంటే రోజు వ్యాపారం చేసుకుంటే వాడు ఆ రోజు కష్టపడి సపోజ్ రోడ్డు మీద పొద్దున్న ఇడ్లీ బండి పెట్టుకుంటాడు. ఆ ఇడ్లీ రాత్రంతా కష్టపడి ఇడ్లీలు తయారు చేసుకొని పొద్దున రోడ్డు మీద వచ్చి పెట్టుకుంటే ఆ ఇడ్లీ బండి తీసి పడేస్తే వాడు ఆ రోజు ఏం తినాలి? ఒక ఇన్సిడెంట్ జరిగింది. ముఖ్యమంత్రి గారు మొట్టమొదటిగా సీఎం అయినప్పుడు మాదాపూర్లో ఏదో క్యాంటీన్ ఉండే లేడీది ఏం పేరు, కుమారి ఆంటీది కూడా ఇట్లాగే చేస్తే ముఖ్యమంత్రి గారు ఏం చెప్పారు? ఆమె జోలికి పోవద్దని చెప్పారు. సో అలాగే ఇక్కడ కూడా ఎవరి దగ్గరికి జోలికి పోవద్దని మేము చెప్తున్నాం. ఎందుకంటే వాళ్ళు రోజు వ్యాపారం చేసుకునే వాళ్ళు. ఒకవేళ అలా పాలసీ కింద తీసుకుంటే సిటీ మొత్తంలో అయితే మీరు ముందు ఓల్డ్ సిటీ నుంచి మొదలు పెట్టండి. ఓల్డ్ సిటీలో ఎక్కడెక్కడ ఉన్నాయి అలా మీరు చేయండి. మీకు ఏమి ఇబ్బందులు కలగకుంటే మా దగ్గర కూడా ఇబ్బంది లేకుండా నేనే చెప్తా వాళ్ళకి. కాబట్టి ఇది చేయొద్దని నేను చెప్తున్నాను. ఎందుకంటే దీనివల్ల ప్రభుత్వానికి చెడ్డ పేరు వస్తుంది. ప్రభుత్వం మనకు మంచి పేరు వస్తే 4 కాలాల పాటు మనం కూడా మంచిగా ఉంటాం అనేది నా అభిప్రాయం. ప్రజల అందరూ వచ్చి చెప్పుకోలేరు. ప్రజాప్రతినిధి ఎవరు ఉంటే ఆ ప్రజాప్రతినిధికి చెప్పుకుంటారు మా బాధ అని. కాబట్టి రోజు మరి మాకైతే నిద్ర పడతలేదు. అధికారులు ఇవాళ ఇక్కడ రేపు మరో చోట ఉంటారని, వారికి ఏం బాధ్యత ఉండదని వ్యాఖ్యానించారు. అయితే విధి నిర్వహణలో తాము అధికారులకు పూర్తి స్వేచ్ఛ ఇచ్చామని సీఎం రేవంత్ చెబుతున్నా ఈయన తీరు మాత్రం చర్చనీయాంశంగా మారింది. ఈ నేపథ్యంలో దానం వ్యవహార తీరుపై దావోస్ నుంచి వచ్చాక సీఎం ఎలాంటి నిర్ణయం తీసుకుంటారనే దానిపై సస్పెన్స్గా మారింది.